నియోజకవర్గం కేంద్రమైనటువంటి చెన్నూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రధానంగా మన చెన్నూరు బస్టాండ్ ఏరియాలో బస్సులు పోవడానికి రావడానికి ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఒక గుంత కింది వీడియోలో చూసుకున్నట్లయితే బస్సులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ కావచ్చు, ప్రయాణికులు కావచ్చు, అనేక ఇబ్బందులు పడుతూ ఈ యొక్క గుంతలో బస్సులు చాలా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి. మరి ఈ గుంత ఏర్పడి దాదాపు 3 నెలలు గడుస్తున్నా కానీ కనీసం దాన్ని కూడపడానికి తట్టడి మట్టి కూడా పోసినటువంటి దాఖలాలు లేవు. మరి ఇది ఒక మంత్రి ఇలాకా, ఈ మంత్రి ఇలాకాలో మరి అది కూడా చెన్నూరు నియోజకవర్గంలోని చెన్నూరు పట్టణ కేంద్రంలో ప్రధానమైనటువంటి బస్టాండ్ దగ్గర ఈ విధంగా గుంత ఏర్పడ్డా కానీ దాన్ని పట్టించుకోపోగా మరి దానికి మరమ్మతులు కూడా చేయించలేదు. అంటే దీనిపైన ఎన్నో కథనాలు, ఎన్నో పేపర్లు, ఎన్నో మీడియాలలో వచ్చినప్పటికి కూడా మరి ఈ మంత్రి గారు ఎందుకు స్పందించడం లేదని నేను అడుగుతున్నా. అంతేకాకుండా మరి చెన్నూరు నియోజకవర్గంలోని ప్రజలు ఇబ్బంది పడకుండా 70 సంవత్సరాలలో మరి చెన్నూరు బస్టాండ్ అన్నటువంటిది బురదమయంగా ఉన్నటువంటి పరిస్థితిని గమనించినటువంటి మాజీ శాసనసభ్యులు మరి ఒక సేవా దృక్పథంతో పెద్ద మనసుతో ఆలోచించి ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడం కొరకు 64 లక్షల నిధులను కేటాయించి ఆనాడు చెన్నూరు నియోజకవర్గంలోని బస్టాండ్ను మరి చెన్నూరు పట్టణంలోని బస్టాండ్ను చాలా అద్భుతంగా తీర్చిదిద్ది దాని చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు కూడా వేయించి మరి అక్కడ లైటింగ్ సిస్టమ్ కావచ్చు, అదేవిధంగా త్రాగునీరు కావచ్చు, సౌకర్యాలు మెరుగుపరిచినటువంటి బాలకృష్ణన్న గారు మెరుగుపరిస్తే మరి ఈరోజు